కొన్ని థింగ్స్ మేము క్లియర్ చేయాలి, అందరి ముందు క్లియర్గా అందరికీ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు. శాంతి భద్రత పరిరక్షణలకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అట్లానే మహిళా భద్రత పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది. నేను ఇన్ని రోజులు నార్కోటిక్స్ ఎస్పీగా పనిచేసి వచ్చాను. సో డ్రగ్స్ బారిన పడి మన యువత వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా మేము అన్ని విధాలా కృషి చేసి డ్రగ్స్ రహిత మన నిజామాబాద్ కానీ అట్లానే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడానికి అందరూ సాయశక్తిలో కృషి చేస్తాం. తప్పకుండా దాన్ని అచీవ్ చేస్తాం. అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం మన సొసైటీకి ఉంది, సొసైటీ పీడిస్తూ ఉంది. అదేంటంటే సైబర్. అది టౌన్ లేదా సిటీలోనే కాదు, రూరల్ దాకా వచ్చింది. ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేకుండా చాలామంది దాన్ని బారిన పడుతున్నారు. వాటి నుంచి మన ప్రజల్ని కాపాడడం మా యొక్క ప్రత్యేక ఫోకస్ అటెన్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మహిళా భద్రతకి రక్షణకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి స్పెషల్ ఫోకస్ అంటే అటువంటి వాటిని ఎక్కడ వరన్నా వాటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా ప్రజలందరికీ మన మీడియా ద్వారా విజ్ఞప్తి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి క్రైమ్ మీ ఏరియాలో జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కానీ మీకు అనిపించినా, మీకు ఇబ్బంది ఉన్నా ఏదైనా నిస్సంకోచంగా డైల్ 100కి కాల్ చేయాల్సి కోరుకుంటున్నాం. మా ఆఫీసర్స్ ఎల్లప్పుడూ దీనికి అందుబాటులోనే ఉంటారు. మీ యొక్క కష్టాల నుంచి కాపాడటమే పోలీసుల బాధ్యత. అండ్ ఆ బాధ్యత వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వాళ్ళు కంపల్సరీగా పరిపూర్ణంగా చేస్తారని వీళ్ళందరికీ నేను నమ్మకంగా చెప్తున్నాను. సో అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ ఒప్పుకునేది ఉండదండి. ఐ మీన్ మీరు చెప్పినట్టు ఎక్కడైనా ఇసుక దందా కానీ ఇసుక ఇష్యూ కానీ నడుస్తూ ఉంటే దాని మీద కంపల్సరీ యాక్షన్ ఉంటుంది. హైదరాబాద్ సిటీలో ఈ సివిల్ ఇష్యూస్ మీద ఒక ఎస్ఓపీస్ ఉన్నాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ బ్యాగే ఏమైనా ఇష్యూస్ ఉంటుంది. బట్ హైదరాబాద్ సిటీలో ఉన్న ఎస్ఓపీస్ మేము ఇక్కడ తీసుకొస్తాం. వీళ్ళు ఎన్ష్యూర్ దట్ ఎటువంటి యాక్సెస్ లేకుండా పర్చేజ్ చేస్తాం. ఎస్ఓపీస్ ఏమైనా ఫాలో అవుతూ కంపల్సరీగా ఎటువంటి ఇష్యూ లేకుండా అంత పీపుల్ చూసుకుంటాం.